నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ మహిళ. జీవితం అంటే ఏంటి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతేనా? చాలా మందికి ఇంతే. కానీ ఓ 80 ఏళ్ల బామ్మ చెప్పే నిర్వచనం వేరే. పుట్టడం, బతకడం, వెళ్ళిపోవడం అనే 3 అంచెల్లో సాగేదే జీవితం అనుకుంటే పొరపాటే. ఆ బామ్మ దృష్టిలో జీవితం అంటే నిరంతర ప్రయాణం. సెలయేరులాగా ఆగిపోకుండా సాగిపోవడమే జీవితానికి అసలైన అర్థం. 8వ పడిలోకి ప్రవేశించిన ఆమె అచ్చమైన 8 ఏళ్ల అమ్మాయిలాగే బిహేవ్ చేస్తుంది. ఇంత సుదీర్ఘ కాలంలో సామాన్యులెవరూ నేర్చుకోని కళలు నేర్చుకుంది. పాటలు పాడుతుంది, నాట్యం చేస్తుంది, పెయింటింగ్స్ వేస్తుంది, అనర్గళంగా ఆంగ్లంలో ఉపన్యాసాలు ఇస్తుంది, టీచింగ్ కూడా చేస్తుంది, కోర్టులో వాదనలు వినిపిస్తుంది. ఇలా మీరు ఏ రంగం తీసుకున్నా అందులో ఆమెకు ప్రవేశం ఉండి తీరుతుంది. మరి ఎవరా బామ్మ, ఏమా కథ చూద్దాం. ప్రకాశం జిల్లా మండవారిపాలెం కాకతీయ సేవా సమితి వృద్ధాశ్రమంలో ఉండే ఒక పెద్దావిడ జీవిత కథ విన్నా, ఆమెతో మాట్లాడిన ఎన్నో అద్భుతమైన విషయాలు మనసును ఉత్సాహపరుస్తాయి. ఆమెలో నేటికి పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వయోభారం మీద పడుతున్న ఆ భావనే ఆమెను అంటుకోదు. ఆమె మాటలు, చేసే పనులు, యువతరానికి గైడ్ చేసే విధానం, ఇవన్నీ చూస్తే ఒక్క మహిళలకే కాదు, యావత్ పురుష ప్రపంచానికి కూడా ఆమె ఆదర్శంగా నిలుస్తుందనే చెప్పాలి. ఈ పెద్దావిడ పేరు ఏజీ రాజకుమారి. నాడు బ్రిటిష్ కాలంలో పనిచేసిన ఓ కలెక్టర్కు మనవరాలిగా, మరో కలెక్టర్కు కుమార్తెగా అరుదైన వారసత్వం ఉన్న రాజకుమారి రాజభోగాలను అనుభవించాల్సి ఉంది. కానీ వృద్ధాశ్రమంలో మాత్రం సాధారణమైన జీవితం గడపటం ఖచ్చితంగా ఆసక్తికరమే. తాను ఎవరిమీద ఆధారపడాల్సిన అవసరం లేదని, మనిషి అనేవాడు ఎవరిమీద ఆధారపడకూడదు అనే సత్యం చెప్పడానికే తాను ఇలా స్వేచ్ఛగా జీవిస్తున్నానని చెబుతారు రాజకుమారి. అందువలనే తనను ఎప్పుడూ ఒంటరితనం ఆవహించదని ఎంతో గర్వంగా చెబుతారు. తొలిసారిగా ఆమెను చూసినవారు ఆమె ఒంటరి జీవితాన్ని చూసి అయ్యో పాపం అని అనుకుంటారు. కానీ నిజం తెలిస్తే తాము ఎంత అమాయకులమో అర్థమవుతుంది. వృద్ధాప్యంలో కూడా అసాధారణమైన ప్రతిభ కనపరుస్తారు రాజకుమారి. విద్యార్థులకు విద్య నేర్పటంలో రాజకుమారిది ప్రత్యేకమైన తరహా. అంతేకాదు, గాయనిగా, నృత్యకారిణిగా ఎంతోమంది ప్రశంసలను అందుకున్నారు. సాధారణమైన కుండల మీద రంగులు అద్ది అద్భుతమైన కళాఖండాలను తయారు చేస్తుంది. ఆమె కళా నైపుణ్యంలో ఇప్పటికీ 6 గోల్డ్ మెడల్స్, 1 డాక్టరేట్ను సొంతం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఏఎస్ ఆర్యపడి అనే చిన్న గ్రామంలో కాంతమ్మ సుబ్రహ్మణ్య గోపాలన్ అయ్యార్ అనే దంపతులకు 7వ సంతానంగా జన్మించింది రాజకుమారి. తల్లి తరపు తాత అయిన రామస్వామి అయ్యార్ బ్రిటిష్ పాలనలో కర్నూల్, ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా పనిచేశారు. అలాగే సుబ్రహ్మణ్యం గోపాలన్ కూడా బ్రిటిష్ పాలనలో, అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కర్నూలు కలెక్టర్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. రాజకుమారి పుట్టింది తమిళనాడులో అయినా ఆమె పెరిగింది మాత్రం తండ్రి ఉద్యోగరీత్యా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులోనే. 8వ తరగతి వరకు బనగానపల్లిలో చదువుకోగా ఆ తర్వాత కర్నూలులో వివిధ పాఠశాలల్లో, కళాశాలలో సాగింది. ఆ రోజుల్లో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసింది. ఆ కాలంలో మహిళల మీద ఆంక్షలు ఉన్నా ఎక్కడా రాజీ పడకుండా ఉన్నత విద్యను అభ్యసించింది. కళలపై ఆమెకున్న మక్కువతో భరతనాట్యం నేర్చుకుంది, సంగీతం నేర్చుకుంది, పాటలు పాడటం అభ్యాసం చేసుకుంది. పెయింటింగ్తో పాటు వివిధ రూపాల్లో హస్తకళలను ఔపోషాన పట్టింది. ఎవరు ఏమనుకున్నా తన ఆసక్తిని అణిచివేయకుండా అందులో ప్రావీణ్యం సాధించటం విశేషం. రాజకుమారి తన వివాహాన్ని ఎంతో ఉన్నతమైన ఆదర్శాలతో చేసుకున్నా ఆ వివాహం 3 నాళ్ల ముచ్చటే అయింది.
తమది సాంప్రదాయ కుటుంబం అయినప్పటికీ కుటుంబాన్ని వ్యతిరేకించి ఒక వికలాంగుడైన ఐఆర్ఎస్ ఉద్యోగిగా ఉన్న ముస్లిం వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఆ ముచ్చట ఎంతో కాలం నిలవలేదు. నమ్మక ద్రోహ కారణంగా ఇప్పుడామె ఒంటరి జీవితం గడుపుతోంది. అటు కుటుంబానికి దూరం కావలసి వచ్చింది. అయితే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోక తాను బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి ఉండటంతో టీచర్గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. విద్యార్థులకు విలువలు, విద్యాబుద్ధులను నేర్పిస్తూ తన జీవితాన్నే ఒక మిషన్గా తీర్చిదిద్దుకుంది. ఉపాధ్యాయ వృత్తికి వన్నె తీసుకురావటంతో 6 గోల్డ్ మెడల్స్ ఆమెను వరించాయి. నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా డాక్టరేటు పొందింది. తదుపరి ప్రధానోపాధ్యాయురాలుగా ఉద్యోగ విరమణ చేసి రచయితగా, గాయనిగా, నాట్య కళాకారిణిగా ఎందరో సినీ విప్లవ గాయకులతో వేదికలు సైతం పంచుకొని కళామ్మ తల్లికి సేవలు చేస్తున్నారు రాజకుమారి. నేను బీఎస్సీ, బీఈడీ ఇవి పూర్తి చేసిన తర్వాత కర్నూలు బీఎడ్ కాలేజీలో అక్కడే ఉద్యోగం చేశాను. తర్వాత లా కూడా నైట్ కాలేజీలో లా కూడా చేశాను. తర్వాత నాకు ముందు నుంచి కూడా ఈ కళారంగంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. చిన్నప్పుడు కూడా భరతనాట్యం నేర్చుకున్నాను. అదే కాకుండా ఫోక్ డ్యాన్స్, కోలాటం ఆడటం కూడా నాకు బాగా వచ్చు. కారణము బనగానపల్లి దగ్గర నందివర్గం అని ఒక ప్లేస్ ఉంది. నందివర్గం, నందవరం అక్కడ ఫేమస్ అండి, ఇప్పటికి కూడా ఫేమస్. కోలాటం నేర్పిస్తారు అక్కడ. సో కోలాటం ఆడటం కూడా ఇప్పుడు కూడా నాకు అది ఉంది. నేను నా టీచింగ్ ఫీల్డ్లో ఒకటే అనుకున్నానండి, నేను రాణించడం ఒక ఎత్తు అయితే నా దగ్గర చదువుకున్న పిల్లలు కూడా నా అంత వాళ్ళకంటే ఇంకా ఎక్కువ కావాలా అనే ఒక అభిలాషతోటే ఈ రోజుటి వరకు కూడా ఇంకా నేను అన్ని రకాలుగా తయారు చేస్తూ ఒక రోల్ మోడల్గా ఉండాలని మాత్రమే నేను నా స్టూడెంట్స్ని కోరుతున్నాను. అదేవిధంగానే నేను జీవితంలో గెటాన్ అవుతున్నాను. నిరాశ, నిస్పృహ అనేది ఏమీ లేదండి నాకు. నేను ఒక కలెక్టర్ కూతురిగా, ఒక కలెక్టర్ గ్రాండ్ డాటర్గా నేను ఎప్పుడు ఫీల్ కాలేదండి. కాకపోవడానికి కారణం ఏమంటే నా జీవితం ఎప్పుడు సింపుల్ లైఫే, హార్డ్ వర్క్. ఎప్పుడు ఎవరి అచీవ్మెంట్ కూడా సక్సెస్కు కారణము హార్డ్ వర్క్. కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం వస్తుంది అనేటటువంటి ఒక ఇది నా మైండ్లో స్ట్రాంగ్గా ఉందండి. నా స్టూడెంట్స్కి కూడా నేను అదే చెప్తాను. 8-10 వయసులో ఉన్న వయసు అనేది కేవలం దేహానికే తప్ప మనసుకు కాదని చెబుతూ ఉంటారామె. అలాగే తమ కాలంలో మహిళల మీద అనేక ఆంక్షలు ఉండేవి. కాని నేటి మహిళలు ఎంతో చొరవగా ముందుకెళ్తున్నారు. వారిని చూసి గర్వపడుతున్నానని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మహిళకు తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, భర్త ఇలా అందరూ ప్రోత్సహిస్తే మహిళలు సాధించే అద్భుతాలు ఎవరూ సాధించరని చెబుతుంది. ఒక కుటుంబం ఎదిగింది అంటే అది మహిళ చేతనే. అలాగే ఆ కుటుంబం పతనమైంది అంటే అదీ కూడా మహిళ చేతనే. అందుకే మహిళలకు అధికమైన ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతారు రాజకుమారి. ఒక మహిళగా ఆ రోజుల్లో, అంటే ఇప్పుడు నేను 78 ఇయర్స్, ఆ రోజుల్లో నేను చిన్నతనంలో ఒక డ్యాన్స్ నేర్చుకోవాలన్నా, లేదా ఒక బహిరంగ సభలో పోయి పాటలు పాడాలన్నా, లేకపోతే ఏదన్నా ఆర్ట్గా చూపించాలన్నా స్త్రీలకు అంత స్వతంత్రము ఉండేది కాదు. అమ్మాయిల చదువులకు కూడా నాకు బాగా తెలుసండి, బనగానపల్లెలో మేము మా ఫ్యామిలీలో మా నాన్నగారు హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి మా అక్కయ్య ఎస్ఎల్సిలో ఒకే ఒక స్టూడెంట్ ఉందండి. 60 మంది బాయ్స్లో ఒక్క స్టూడెంట్ మా అక్క. నేను చదివేటప్పుడు కూడా 3.5-4 కిలోమీటర్లు ఒక్కదాన్ని మా కొండపేట నుంచి అక్కడ స్కూల్కి బనగానపల్లిలో పోయేదన్నాను. చూడండి ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ లేవు, స్త్రీలకు ఇంత అవకాశాలు లేవు. డ్యాన్సులు ఆడుతున్నారు, పాటలు పాడుతున్నారన్నా ఒక రకంగా తప్పు పట్టేటోళ్ళు కూడా చాలామంది ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో సప్రెషన్ చేసేటోళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో మహిళలకు అటువంటిది లేదు. దానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. ఎందుకంటే కళను ఎవరు కూడా అణుచుకోవడానికి లేకుండా వాళ్ళ డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళ యొక్క కళలను బయట పెట్టేటటువంటి ఒక ఛాన్స్, అవకాశము ఈరోజు ఇంత పురోగతిలో ఉంది అంటే ఒక మహిళగా నేను ఎంతో గర్విస్తున్నానండి. ఇది ఒక ఆదర్శప్రాయంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టాలెంట్లు, మేము స్త్రీలము, మేము అవలలము కాదు, సబలలము, మేము ఏమైనా చేయగలము. ఫస్ట్ పార్లమెంట్లోకి ఎంటర్ అయినటువంటి లేడీ కూడా ఒక ఆమె రాజకుమారి అమృత కౌర్ అండి. ఆమె పేరు మీదనే మా అన్నయ్య అంతటి గొప్ప వ్యక్తి కావాలని అనుకున్నాడో ఏమో మా ఎండోమెంట్స్ కమిషనర్ బ్రదరు నాకు ఆ పేరు పెట్టారండి. ఆ పేరు పెట్టినందుకు ఏమో నాలో ఆ హార్డ్ వర్క్ పేరు వల్ల కూడా ఉంటుందండి. మనకు పేరు వల్ల కూడా మనం చాలా వర్కౌట్ చేస్తుంటాము.
నేను చాలా హార్డ్ వర్క్ చేసేదాన్ని. ఎప్పుడు కూడా నాకు మా ఇంట్లో హైలీ ఎడ్యుకేటెడ్, మా అమ్మ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, మా ఫాదర్ హైలీ ఎడ్యుకేటెడ్ వల్ల మాకు ఎప్పుడు కూడా మమ్మల్ని అణిచేవాళ్ళు కాదు, చదవాలనేవాళ్ళు. చదువు ఆ రోజుల్లో 6వ తరగతి 5వ తరగతి అయిపోయింది అక్కడికి. కానీ ఒక ఎస్ఎల్సి బనగానపల్లి అనే ఊళ్ళో చదివినామంటే అక్కడ చాలా కష్టమండి. ఎవరు లేడీస్ బయటికి రారు, పంపించరు పిల్లల్ని. అటువంటి పరిస్థితుల్లో నేను అన్ని రకాలుగా కష్టపడుతూ వాళ్ళ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ కావటం వల్ల మా ఫ్యామిలీలో నేను ఈరోజు ఇంత ఇదిగా ఉన్నాను. ఇలాంటి బామ్మలు ఊరికొకరు ఉంటే ఆ ఊరంతా ఇలాంటి బామ్మల సూచనలు, సలహాలతో నడిస్తే ఊరంతా సుఖ సంతోషాలతో ఉంటుందంటే అతిశయోక్తి కాదు మరి.